కాంగ్రెస్ పాలనలోనే సమగ్ర అభివృద్ధి మాజీ ఎంపీటీసీ కుమారస్వామి పర్వతగిరి వరంగల్ జిల్లా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని మాజీ ఎంపీటీసీ పర్వత మండల కాంగ్రెస్ నాయకులు ఆడుతి కుమారస్వామి అన్నారు. మా విలేకరితో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, లక్షలాది మందికి ఉచిత కరెంటు పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారని, ఇండ్ల స్థలాల కేటాయింపుకు ప్రభుత్వం సమగ్ర సర్వే చేపడుతుందని, ఈ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కుమారస్వామి పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందడానికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులతో సమిష్టిగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుల మేకల రమేష్ పాల్గొన్నారు. ఓవర్ ఎండి జలీల్, ప్రత్యేక ప్రతినిధి వరంగల్. నా పేరు అత్తి కుమారస్వామి. నా పేరు అత్తి కుమారస్వామి. మాది పర్వతగిరి మండలం వడ్లకొండ విలేజ్. నేను మాజీ ఎంపీటీసీని. రేవంత్ పేరు చెప్పండి. అత్తి కుమారస్వామి. వడ్లకొండ విలేజ్, పర్వతగిరి మండల్. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగా జరుగుతుంది. మహిళలకు 2500, తర్వాత గ్యాస్, 6 గ్యారెంటీలలో ఒక 4 సక్సెస్ అయినాయి. 2 కూడా ఇవ్వబోతున్నాము. ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ. త్వరలో సన్న బియ్యం కూడా రాబోతున్నాయి. 200 యూనిట్ కరెంటు ఉచితము. మహిళలకు అందరికీ అనుకూలంగా ఉంది. మళ్ళీ కూడా రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. భద్రకాళి అమ్మవారికి 30 కోట్లు ఇచ్చిండ్రు, సంతోషం అని చెప్పి. 30 కోట్లు ఈ రోజే ప్రకటించి 30 కోట్లు మంజూరు చేసిండు. ఈ సంతోషం మాకు సంతోషం. అదే విధంగా ఎయిర్పోర్ట్ కూడా చేస్తున్నారు. రింగ్ రోడ్ కూడా జరుగుతున్నది. ముందు కూడా చేయడానికి మన వరంగల్ 2వ రాజధాని కాబోతుంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో రాజధాని కాబోతున్నది. ప్రజలందరూ గమనించాలని మా యొక్క విజ్ఞాపన. థ్యాంక్ యూ అన్న. బాగా